నిజామాబాద్ మేయర్ పీఠం ఎవరికి దక్కుతోంది? అక్కడ హంగ్ ఏర్పడడంతో బీజేపీ కాంగ్రెస్ నువ్వా నేనా అంటూ పావులు కదుపుతున్నాయి. నిజామాబాద్ కార్పొరేషన్ లో మొత్తం 60 సీట్లున్నాయి. 28 చోట్ల గెలిచి బీజేపీ సత్తా చాటింది. కానీ మ్యాజిక్ ఫిగర్ దక్కలేదు. కాంగ్రెస్ 17, మజ్లిస్ 14, బీఆర్ఎస్ ఒక చోట గెలిచాయి. ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ 31 అందలేదు. కాంగ్రెస్ మజ్లిస్ గనుక కలిస్తే 31 అవుతున్న ఎక్స్ అఫీషియో సభ్యులు కీలకంగా మారారు. నిజామాబాద్ మేయర్ పీఠం ఎవరికి దక్కుతుంది అనేది ఉత్కంఠగా మారింది. ఎందుకంటే ఇక్కడ బీజేపీకి కాంగ్రెస్ కి నువ్వా నేనా అంటూ కూడా టఫ్ ఫైట్ నడిచింది. మొత్తం ఉన్నటువంటి సీట్లు అక్కడ 60 అయితే మ్యాజిక్ ఫిగర్ 31. సో 28 చోట్ల బీజేపీకి గెలిచిన అక్కడ మ్యాజిక్ ఫిగర్ టచ్ చేయలేదు. కానీ ఇక్కడ కాంగ్రెస్ మజ్లిస్ కలిస్తే గనక ఆ మ్యాజిక్ ఫిగర్ టచ్ చేస్తున్నాయి. కానీ అక్కడ ఏం జరగబోతుంది అనేది ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ ద్వారా తెలుసుకుందాం. శ్రీకాంత్, సాషా ముందుగా అనుకున్నట్టే ఐన్యూస్ కూడా చెప్పింది, ఈ కాంగ్రెస్ అలాగే బీజేపీ మధ్య నిజామాబాద్ కార్పొరేషన్ కి హోరీ పోటీ జరగవచ్చని చెప్పాము. ముందుగా ఆశించినట్టుగానే బీజేపీ గతసారి ఏదైతే 28 డివిజన్లు గెలుచుకుందో ఈసారి కూడా సేమ్ ఫిగర్ ని టచ్ చేసింది. కాంగ్రెస్ ఈసారి గతానికంటే ఎక్కువ సీట్లు తీసుకొచ్చింది. పార్టీని అర్బన్ లో తన సత్తా చాటిందనే చెప్పవచ్చు. అయితే మ్యాజిక్ ఫిగర్ మాత్రం ఏ పార్టీకి రాలేదు. బీజేపీకి 28 రాగా కాంగ్రెస్ పార్టీకి 17 డివిజన్లు వచ్చాయి. అయితే మజ్లిస్ తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఉంటుంది. సో మజ్లిస్ పార్టీకి 14 డివిజన్లు వచ్చాయి. ఈ రెండు కలిపితే, అలాగే బీఆర్ఎస్ కి 1 వచ్చింది. వీళ్ళందరినీ కలిపితే 31 అవుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి 3 ఎక్స్ అఫీషియోస్ ఉన్న కారణంగా సంఖ్య 34 చేరుకుండటంతో కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ మేయర్ పీఠంలో ఉండే నిజామాబాద్ కార్పొరేషన్ అయ్యాక మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీయే ఈ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. అయితే ప్రస్తుతం 10 ఏళ్ల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం వచ్చింది. సో ఈ అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుంటుంది. అలాగే జనరల్ మహిళ కావడంతో ఈసారి బీసీ వర్గానికి మేయర్ పీఠాన్ని కేటాయించే అవకాశం ఉంటుంది. ఒకరిద్దరు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. 21వ వార్డుకు చెందినటువంటి పంచరెడ్డి లలిత చరణ్ పేరు బలంగా వినిపిస్తుంది. మేయర్ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రచారం అయితే జరుగుతుంది. ఎవరైతే అభ్యర్థి ఉన్నారో మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థి. సో అక్కడ రాజకీయంగా కూడా చాలా బలమైన కుటుంబం కావడంతో మేయర్ పీఠం 21వ వార్డు డివిజన్ కు సంబంధించినటువంటి కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో పంచరెడ్డి లలిత చరణ్ కి దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 7 మున్సిపాలిటీల్లో 5 కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. బోధన్ అలాగే కామారెడ్డి ఈ 2 హంగ్ ఏర్పడటంతో ఏర్పడింది. ఇప్పటికే కౌన్సిలర్ అభ్యర్థులను బయటికి క్యాంపుకు తరలించారు. సో ఈ రెండిట్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా తమ అభ్యర్థులను తమ పార్టీకే సంబంధించినటువంటి వారిని చైర్మన్ చేసే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పుడైతే బీఆర్ఎస్ కి చెందినటువంటి కామారెడ్డిలో 48 వార్డులు ఉండగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ ఇవి 3 సమానంగా పంచుకోవడంతో అక్కడ హంగ్ ఏర్పడింది. బీఆర్ఎస్ అభ్యర్థుల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ అక్కడ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. బోధన్ లో కూడా ఇండిపెండెంట్లను అలాగే ఎంఐఎం ని కలుపుకొని కాంగ్రెస్ పార్టీ అక్కడ కూడా చైర్మన్ స్థానాన్ని దక్కించుకునే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి. మొత్తానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 7 మున్సిపాలిటీలు అలాగే ఒక కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ దక్కించుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆశ. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీకాంత్.